మై క్యూటీస్, యాక్చువల్లీ ఈ వీడియో ఏంటి అంటే స్లీప్ రొటీన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను తెలుసుకున్నది ఇక్కడికి వచ్చాక ఒక దాన్ని ఉంటూ తెలుసుకున్నది ఏంటి అంటే స్లీప్ రొటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన డే ఎంత స్పాయిల్ అయిపోతుందంటే డే మొత్తానికి మనం 6 hours పడుకుంటున్నామా 8 hours పడుకుంటున్నామా ఏదో ఒకటి టైంకి అనేది కాదు. ఎంత తొందరగా నైట్ పడుకుని ఎంత తొందరగా మార్నింగ్ లేస్తున్నామా అనేది మ్యాటర్ అనమాట. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతాం, డే మొత్తం ఎంత యాక్టివ్ గా ఉంటాం అనేది. సో 1-2 days నేను ఒక 4:30-5 వరకు పడుకోవడం అలా సరదాగా అనిపించింది, కానీ నెక్స్ట్ అది అలవాటు అయిపోయిన తర్వాత ఆ అలవాటుని చేంజ్ చేసుకోవడం ఎంత డిఫికల్ట్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. నైట్ స్క్రీన్ టైం ఆఫ్ చేసేస్తున్నా, వాకింగ్ కి వెళ్తున్నా, చాలా చేస్తున్నా, బట్ ట్రై చేస్తున్నా సరే నిద్ర పట్టట్లా, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా 4:30-5 అయ్యేటప్పటికి నిద్ర వస్తుంది అనమాట. మధ్యాహ్నం మళ్ళీ ఎప్పుడో లేస్తున్నాను, ఒక 12 o'clock 1 o'clock లేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ తిట్టేవారు, పడుకో పడుకో అని చెప్పేసి. వినేదాని కాదు, మనం ఎందుకు వింటాం, మనం వినం కదా వాళ్ళు చెప్పింది. ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ మీ స్లీప్ రొటీన్ ని మీరు పాడు చేసుకోవద్దు. త్వరగా లేవండి, త్వరగా పడు